పాడేరు గాలికొండ అటవీ ప్రాంతంలో డంపు స్వాధీనం చేసుకున్నామని జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ తుహిన్ సిన్హా తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ శ్రీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల పలసలబంద అటవీ ప్రాంతంలో శుక్రవారం పోలీస్ పార్టీలను హతమార్చాలనే ఉద్దేశంతో మావోయిస్టు పార్టీ పెట్టిన డంపు వెలికి తీయడమైందని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ ప్రతాప్ శివకిషోర్, జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. వరకు బైండ్ ఓవర్స్ కేసెస్ పెట్టడం జరిగింది సిన్స్ 26th of December. అప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన నుంచి మనం ఎప్పుడు వరకు ఆల్మోస్ట్ 4,500 వరకు పెట్టడం జరిగింది. అండ్ అన్ని ట్రబుల్ మాంగర్స్ని ఆర్ క్రౌడ్ మొబిలైజర్స్ని మన ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించేసి కౌన్సిలింగ్ చేసి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఒకటి పాడేరు డిగ్రీ కాలేజ్, ఇంకా ఒకటి రంపచోడవరం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి రంపచోడవరం గర్ల్స్ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కూడా. దీనికి సంబంధించి మనం ప్రతిరోజు సీనియర్ ఆఫీసర్స్ ప్లస్ ఆర్ఓస్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజిట్ చేస్తూ ఉన్నారు. సెక్యూరిటీ పరంగా ఈ రెండు లొకేషన్స్లో 3 టైర్ సెక్యూరిటీ పెట్టడం జరిగింది. ఇన్నర్ మోస్ట్ సెక్యూరిటీ సిఆర్పిఎఫ్ ద్వారా చేసేస్తున్నాము. outer middle cordon security by APSP, which is State Armed Police. Inka baita access control gurinchi mana civil police at the DSP rank officer andru security istunnam. Next anni candidates tho plus followers tho regular gaane meeting kuda complete ayindi. Anni 3 assembly constituencies lo వాళ్ళకి ఇన్ఫార్మ్ కూడా చేయడం జరిగింది. ఎలా రావాలి ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్, ఎక్కడ నుంచి రావాలి, పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి, శాంతి భద్రతలు మెయింటైన్ ఎలా చేసుకోవాలి, ఈ మొబైల్ ఫోన్స్, పెన్స్ అండ్ పేపర్స్ ఇది మైన్యూట్గానే మనం వెళ్ళి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వీఆర్ కాన్ఫిడెంట్ ఆఫ్ హోల్డింగ్ వెరీ ఫ్రీ అండ్ ఫేర్ అండ్ ఇన్సిడెంట్ ఫ్రీ కౌంటింగ్ ప్రాసెస్ ఆల్సో. All CIs and SIs and additional SP right down to the PC level అందరికీ మనం క్యాష్ రివార్డ్ అలాంగ్ విత్ GSA, గుడ్ సర్వీస్, ఎంట్రీ ఇన్ దే సర్వీస్ బుక్స్, ఇంకా సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేస్తాం. సార్ ఇప్పుడు ఎలక్షన్ పోలింగ్కి సంబంధించి పోలింగ్ కౌంటింగ్ సంబంధించి మీ భద్రత ఎట్లా తీసుకుంటున్నారు దాన్ని? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎలక్షన్ ఓటింగ్ మీ అందరికీ తెలుసు 13th రోజున చాలా ప్రశాంతంగానే పీస్ఫుల్గానే ఎటువంటి సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగలేదు మన ఎంటైర్ ASR డిస్ట్రిక్ట్లో. సెకండ్ మేజర్ అచీవ్మెంట్ ఏమంటే ఇది ఓటింగ్ పర్సెంటేజ్ కూడా బాగా పెరిగింది. ఆల్మోస్ట్ 70% ఇన్ టోటల్ ASR డిస్ట్రిక్ట్లోనే ఓటింగ్ అయింది. థర్డ్ పాయింట్, ఒక్క గ్రామం కూడా LWE రీజన్స్తోనే బాయ్కాట్ ఈ టైమ్ ఎలక్షన్స్ చేయలేదు, విచ్ ఇస్ అనదర్ ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏజెన్సీ. This goes on to show that mana ASR district ఊరు అందరూ ట్రైబల్ వాళ్ళు డెమోక్రటిక్ ప్రాసెస్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. దే హ్యావ్ డన్ అవే విత్ ద మావోయిస్ట్ ఐడియాలజీ అండ్ ఫ్యూచర్లోనే కూడా నేను అదే అనుకుంటున్నాను దట్ ఎటువంటి ఇన్సిడెంట్ జరగదు. అంటే ప్రస్తుతానికి మావోయిజం అనేది మన ప్రాంతంలో ఎక్కడ కూడా సంచలనం లేనట్టుగా తెలుస్తుంది. లాస్ట్ టైం కూడా ఫుల్గా అందరూ కూడా లొంగిపోయారు. ఇప్పుడు ఏ కమిటీ తరఫున ఇది వచ్చిందని మీరు భావిస్తున్నారు? ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నాయి దానిపైన. కానీ మనకి ఒక లాంగ్ బార్డర్ ఉంది ఒడిస్సా అండ్ ఛత్తీస్గఢ్తో. సో అక్కడ LWE ఎఫెక్ట్ మీ అందరికీ తెలుసు ఎక్కువగానే ఉంది. మన చాలా పోరస్ బార్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు రావడానికి కూడా ట్రై చేస్తూ ఉన్నారు. అది ఆల్రెడీ మనం లాస్ట్ టైం మీడియా బ్రీఫింగ్లో చెప్పడం జరిగింది. సో ఆ యాంగిల్ నుంచి మనం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇఫ్ వి గెట్ ఫర్దర్ డీటెయిల్స్ మనం మీడియా ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే, మార్నింగ్ కూర్చోండి.